అనుకోలేదు. ఇలా ఏం జరుగుతున్నది అంటే చూచి 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 మరి చెల్లెలు స్వప్న, ప్రధానంగా ఆమె గురించే, మామనార్ జిల్లాకు చెందినటువంటి చెల్లెలు స్వప్న, చిన్న అబ్బాయి, ఆమె ఇవాళ బలవత్మరణం జరిగింది. ఈ బలవత్మరణం ఈనాడు ఎట్లా జరిగింది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగానే మేము భావిస్తాము. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీరు ఆనాడు ఇచ్చినటువంటి హామీతోని ఇవాళ ఏదంటే మళ్ళీ కాలుకు గజ్జలు కట్టుకొని పల్లెపల్లెను తిరిగి ఇవాళ మీ ప్రభుత్వానికి ఏర్పడడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కళాకారుడు, అందులో ఉన్నటువంటి స్వప్న చెల్లెలు మీ మాటలు నమ్మి మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అమ్మాయి మరి ఇలా బలవత్మరణం జరిగిందంటే ఇది చాలా బాధాకరణం. ప్రధానంగా ఒకటి విషయం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి దయచేసి నేను నా రిక్వెస్ట్ ఏంది అంటే ఆత్మహత్యలే పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వాల కోసం మన ఉద్యోగాల కోసం మన పాటలు గజ్జలు కట్టలేదు, సంకర డప్పుడు వేయలేదు, కలం బట్టి పదాలు రాయలేదు. మనం ఆత్మగౌరవం కోసం పోరాడినాం, తెలంగాణ వచ్చింది. భవిష్యత్తులో కూడా మన భార్య పిల్లలు ఏదైతే మన ఇంటిని గురించి చేసుకోవాలంటే అనేక పనులు ఉన్నాయి. కాకపోతే హక్కుల కోసం కొట్లాడడానికి సిద్ధం కండి, కానీ ఆత్మహత్యలు శరణ్యం కాదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో కళ అంటేనే నిస్వార్థంగా జనాలను మేల్కొల్పడానికి ఉపయోగించేది కళ. అవును. సో ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ఎండగట్టడం కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు జనాలు తీసుకోపోవడం కానీ, సో వాట్ ఎవర్, సో ఈ కళలన్నీ అందుకు ఉపయోగపడ్డాయి. ఉద్యోగాల కోసం అయితే కొట్లాడలేదు, బట్ రాష్ట్ర ఏర్పాటు కోసం అంతగా కృషి చేశారు కాబట్టి కేసీఆర్ అదొకటి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆత్మహత్యలు కానీ ఇది ఏ లెక్కలు తీసుకున్నా కూడా ఇది ఎవరి పాపం, ఖచ్చితంగా ఈ ఒక్క ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదనుకుంటా కదా. అయితే గతంలో జరిగిన దానికి ఉద్యోగాలు ఇస్తా అని గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వం చెప్పలేదు, అయినా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగాలు సక్రమంగా జరిగేసినటువంటి చూసుకునేటువంటి ఏదైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో దాంట్లో విఫలమైన 100% ఆ విఫలమైనప్పుడు కూడా మేము వాయిస్ ఇచ్చినాము, చెప్పినాము, అనేక రకాలుగా చెప్తే సాంస్కృతిక సారథిలో ఎలాంటి చేంజెస్ కావాల్సిన అవసరం ఉంది. అయితే సాంస్కృతిక సారథిలో రావాల్సినటువంటి ప్రధానంగా మార్పులు ఏంటంటే ఏదైతే మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తున్నామో ఇప్పటికి సగం మందికి ఒక ఆట రాదు, వంతబాడు రాదు, అంటే కోరస్ అంటాం, వంతబాడు రాదు మన తెలంగాణ భాష, దప్పు కొట్టుడు రాదు, వెనుక చిందులు వేయడం రాదు, అంటే పాట పాడుతుంటే డ్యాన్స్ అని కాదు. ఇలాంటి కళాకారుడు ఇంకా 250-300 దాకా ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఏది సాంస్కృతిక సారథి. వీళ్ళను ప్రక్షాళనగా వీళ్ళని ఏంటి అంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి పక్కన పెట్టండి. ఉద్యమం కోసం ఏదైతే ఆనాడు ఏదైతే